తేటా గడ్డి కోసినాం. నిన్న పంపు కొడతాను చెప్పాను కదా, పంపు కొట్టిన. పంపు కొడితే 1ంటికి మధ్యాహ్నం 1ంటికి కొట్టిన, 1ంటికి కొడితే 2ంటికల్లా వర్షం వచ్చింది. అది పని చేద్దో పని చేయదు. మాయతోటి నేను వ్యవసాయం చూపిస్తాను, 45 బత్తల బండి ఇచ్చి చూపిస్తాను అని చెప్పేసి నేను ఇచ్చలో పోయి పోటీకి పోయి తీసుకున్నా. పొలం ఇంత ఎత్తు పెరిగింది వర్షాల కారణంగా. మందు కొట్టిన, మందుకే నిన్న మందు కొడతాను కదా వర్షం వచ్చింది. ఇటు బొంగలు పడి ఇటు వస్తున్నాయి. మయ్యతోటి మళ్ళీ అవునన్నా కాదన్న సినిమాలో, అది నీ సిద్ధార్థ సినిమాలో, నేను 45 బత్తలు పండిస్తా, 50 నీకన్నా ఎక్కువ 2 బత్తాలు పండిస్తా అని చెప్పిన. ఆ 2 బత్తాలు బంతయో పండవో తెలియదు కానీ కొంచెం ఈతలో పోయినా, ఇక అంటారు కదా ఎచ్చులో పోతే బొచ్చు ఊడిందని, ఇంకా అంతే ఉంటుంది. అందుకే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం చెప్పండి. మీరన్నా తెలుసు ఉంటే. ఇంకా ఎలకలు కొడుతున్నాయి, మీరన్నా ఎలకలు పోవాలంటే ఏం చేయాలో చెప్పండి. కొత్తగా చేస్తున్న వ్యవసాయంకు పోటీకి పోయినా మీరన్నా చెప్పండి. ఆడ ముగిపోతుంది, దానికి కూడా ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ చెప్పండి. ఆడ ఎలకలు కొడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కామెంట్ చేయండి ఫ్రెండ్స్.